గత వారం మనం 3 అధ్యాయాలు కవర్ చేసాం. 14, 15, 16 అధ్యాయాలు ప్రకటన గ్రంథం. ఇవాళ 17, 18 అధ్యాయాలు. ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ చాప్టర్స్, కానీ క్రూషియల్ చాప్టర్ 12th చాప్టర్ అన్నాను. కీలకమైన అధ్యాయం 12, దాని యొక్క భావం మనం చూసాం. మళ్ళీ నేను చెప్పను, కానీ 17, 18 అధ్యాయాలు అవి ఒక స్త్రీని వివరిస్తూ, ఆ స్త్రీ వేశ్య అని చెప్తూ, మళ్ళీ ఆ స్త్రీని ఒక ప్రాంతమునకు, ఆ పట్టణమునకు పోల్చటం. కాబట్టి యు హ్యావ్ ఎ ఉమెన్ అండ్ షీ ఈజ్ కాల్డ్ ఏ హ్యాలట్ ఆర్ ఎ ప్రాస్టిట్యూట్ ఆర్ ఎన్ అడల్ట్రస్ అండ్ దెన్ లింక్ టు ఎ సిటీ కాల్డ్ బాబిలోన్. సో ఈ 2 అధ్యాయాల్ని మనం దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఆయనే బయలుపరచాలి. కాబట్టి మనం కొన్ని విషయాలు చూస్తాం. మొదటి 5 వచనాలు సహోదరుల్ని నేను చదవమని కోరుతున్నాను. సాల్మన్ రాజు గారు 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు, అంటే ఆ అధ్యాయాలు మొత్తం నేను చదివించను, కానీ ఆ అధ్యాయాల గుండా మనం వెళ్తాం. ఒక హోలిస్టిక్ అప్రోచ్, మనకి ఒక అర్థం మనకి తెలియడానికి ఉన్న కొద్ది సమయంలో, బైబిల్ స్టడీలా కాదు, కానీ బట్ ఇట్ ఈస్ ప్రెటీ మచ్ మోర్ ఆఫ్ ఎ టీచింగ్. కాబట్టి ఫస్ట్ 5 వర్సెస్, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు మీ గృహాల్లో మీరు బైబిల్ తెరిచి దయచేసి చూసి ఫాలో అవ్వమని కోరుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. అప్పుడతడు ఆత్మావశునైన నన్ను అరణ్యములకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై, ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యులకును భూమిలోని ఏహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మిస్టరీ అన్నాడు, మర్మం అన్నాడు, కానీ ఆ మర్మం ఏంటో కూడా రివీల్ చేయటం తర్వాత అధ్యాయంలో ఆ మర్మం గురించి. కాబట్టి మీరు ఈ 2 అధ్యాయాల్ని అర్థం చేసుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవాల్సిన శీర్షిక 17వ అధ్యాయము చివరి దినాల్లో 1 వరల్డ్ రిలీజన్ వస్తుందన్నాం మనం. దాని యొక్క సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఇంపార్టెంట్ విషయం కూడా రీసెంట్గా జరిగింది, మీకు చెప్తాను, కానీ దాన్ని బట్టైనా మేలుకుంటారని ఆశపడుతూ, అంటే తప్పుడు మతాల అన్నీ కలిపి ఒక మతభ్రష్టత్వము ఈ భూప్రపంచంలో ఇవాల్వ్ అవుతుంది. అండ్ బైబిల్ కమెంటరేటర్స్ సే that this false religion is nothing but the apostate church. మతభ్రష్టమైన సంఘము నాకు భయం కలిగిస్తుంది. ఏంటి ఆ సంఘం అని. అయితే ఈ రిలీజియస్ సిస్టమ్ ఏదైతే ఇవాల్వ్ అవుతుందో, అబద్ధ ప్రవక్త, ద ఫాల్స్ ప్రాఫిట్ విల్ బీ ద మోస్ట్ charismatic religious leader, one religious leader who will bring about. సో ఆ ఫాల్స్ ప్రాఫిట్ ద్వారా ఏకమైన మతభ్రష్టమైన మతము, ఆ మత వ్యవస్థ కూలిపోవటం 17వ అధ్యాయం. సో 17th chapter is the false religious system that will evolve in the future in the 7 years of tribulation. ఆ 7 సంవత్సరాల భయంకర ప్రసవములో సమస్తమును ఐక్యపరిచి సుఖము, సంతోషము, సమృద్ధి, స్వస్థత సమస్తం అని చెప్తూ, అది తాత్కాలికంగా ఉంటుంది, కానీ దాని తదుపరి ఆ 7 ఉగ్రతతో నిండిన పాత్రలు ఆ జడ్జ్మెంట్ అయిపోయాక గాడ్ ఈస్ ఫైనలీ జడ్జింగ్ ద వరల్డ్స్ రిలీజియస్ సిస్టమ్. దాన్ని కూలిపోవటం, అది వాళ్ళు మనం చూస్తాం. 5 విషయాలు 17వ అధ్యాయంలో. అండ్ ఇట్స్ ఆల్ అండర్ ద ఫాల్ ఆఫ్ ద రిలీజియస్ సిస్టమ్. 18వ అధ్యాయము ద ఫాల్ ఆఫ్ ది పొలిటికల్ అండ్ ది ఎకనామిక్ సిస్టమ్. ఎక్కడైతే పవర్స్ అన్ని కన్సాలిడేట్ అవుతాయో,
ఇప్పుడు కొంత కన్సాలిడేషన్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో ఆ 10 మెయిన్ లీడర్స్, ఈ ప్రపంచంలో దేశాలన్నీ అవి కన్సాలిడేట్ అయ్యి 10గా అయ్యి అందులో నుంచి మరి క్రీస్తు విరోధి టోటల్ కంట్రోల్ చేసుకొని, సో ఇన్ ద ఫ్యూచర్ మనం గతంలో చూసినట్టు ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ వస్తాడు, అలాగే ద స్ట్రాంగెస్ట్ రిలీజియన్ లీడర్ వస్తాడు. వన్ వరల్డ్ ఎకానమీ అండ్ వన్ వరల్డ్ రిలీజియన్ విల్ కమ్ and looks like that is the best that the world has seen, but God is going to judge. దేవుడు వీటిని తీర్పు తీర్చి ఈ 2 వ్యవస్థలు కుప్పకూలుతాయి. 60 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్పినప్పుడు ఎవరు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. నేను కూడా 25 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ప్రకటన గ్రంథం ఈవినింగ్ బైబిల్ స్టడీస్ చేసినప్పుడు చాలా విషయాలు నాకు అర్థం కాలేదు. మొదటిది, నేను అప్పుడే తిరిగి దేవునికి సమర్పించుకున్న పాకే చిన్న శిష్యుని. ఈ పరిచయలో ఇప్పుడు 26 సంవత్సరాలు అయ్యింది, బట్ స్టిల్ ఐ డెంట్ అండర్స్టాండ్. బట్ కోవిడ్-19ని బట్టి అర్థమైన విషయం, నవ్ వి నో అండ్ వీ విల్ సీ అండ్ యూ కెన్ రిలేట్ టు. అంటే ఇది ఒక శాంపుల్. ఈ శాంపుల్లోనే అంటే ఒక్కసారికి టోటల్ క్రాష్ అవ్వచ్చు అన్ని వ్యవస్థలు అని దేవుడు ఒక శాంపుల్గా చూపిస్తున్నాడు మనల్ని మేల్కోవడానికి. ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ క్లియర్ జస్ట్ టు ఎన్కరేజ్ యూ, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, దేవుని సన్నిధిలో మీరు సరిచేసుకోవడానికి, సమర్పించుకోవడానికి, పశ్చాత్తాపపడడానికి, లైఫ్ని గ్రాంటెడ్గా తీసుకోక, మీకోసం మీరు జీవించక, దేవుణ్ణి తెలుసుకొని దేవుని కోసం జీవించండి ప్లీజ్. మొత్తం క్రాష్. రిలీజియస్ సిస్టమ్ ఇప్పుడు క్రాష్ అవ్వలేదండి. అంటే మనమైతే ఇప్పుడు ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నాం, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఓన్లీ వెన్ వీఆర్ టుగెదర్ కదా. అంటే అన్నీ జరుగుతున్నాయి, నేను కాదనట్లా. ఉన్న టెక్నాలజీని వాడుకుంటున్నాం. వాస్తవానికి అన్నీ, ఎవరైనా గృహంలో కూడిక కావాలి, స్పెషల్ అకేషన్ ఉందంటే నన్ను జూమ్ కాల్ పెట్టండి, నేను చేస్తాను. అవును, చేస్తున్నాం. నేను పాల్గొకపోయినా నేను పాల్గొంటున్నాను, లేకపోతే వేరే ఇంకెవరైనా. గృహప్రతిష్ఠ ఆరాధనలు జూమ్ కాల్లో చేసాం. ఎస్, చిన్నపిల్లలు పేర్లు పెట్టడం జూమ్ కాల్లో చేసాం. ఫస్ట్ బర్త్డేలు జూమ్ కాల్లో చేసాం. ఫ్యూనరల్ చేయలేను, అంటే ప్రార్థన చేసి అక్కడ ఎవరో భూస్థాపన చేయాలి. అలాగే పెళ్ళిళ్ళు కూడా ఫిజికల్గా అవ్వాలి. ఈ 2 తప్పించి మెమోరియల్ సర్వీస్, ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ టుగెదర్. మనం ఫిజికల్గా కలిసి పరామర్శించి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ చెప్పి, దట్ ఈస్ డిఫరెంట్. వి ప్రైజ్ గాడ్, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అవును, ఎక్కడ నా నామం పేరిట 2-3 కూడి ఉంటారు అక్కడ ఆయన ఉంటాడని ఇచ్చిన గంభీరమైన వాగ్దానాన్ని బట్టి, ఫర్ us ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ మీటింగ్ టుగెదర్ as the body of Christ. మరి మిగతా వ్యవస్థలు ఏమైనాయి? మనకు సమయం తక్కువ ఉంది. 7 విషయాలు మనం ఈ 2 అధ్యాయాలు మనం కవర్ చేయాలి. మీకు నేను చెప్తానన్న రీసెంట్ అప్డేట్, అంటే ఇది లాస్ట్ ఇయర్ జరిగింది, కానీ మళ్ళీ ఈ ఇయర్లో కొన్ని మార్పులు చేశారు. మార్మోన్ చర్చ్ అని ఉంది. అది చాలామంది అనదర్ క్రిస్టియన్ గ్రూప్ అని అనుకుంటారు. ఒకప్పుడు తరచుగా చూసేవాళ్ళం, మనకి చర్చ్ దగ్గరలోనే ఎక్కడైనా బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు టక్ చేసుకొని సైకిల్, అది గుర్తు. చాలామంది ఇంటికి ఆహ్వానించేవారు. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. దే వర్ ఆల్వేస్ కాల్డ్ ద మార్మోన్ చర్చ్. ఎందుకు అంటే మరోనీ అన్న ఒక ఏంజల్, జోసెఫ్ స్మిత్ దీన్ని స్టార్ట్ చేసిన ఆయనకి ఒక దర్శనం ద్వారా ఇంకా బయలుపరిచారని, కాబట్టి ద బుక్ ఆఫ్ మార్మోన్, దాన్ని వారు బైబిల్ బేస్డ్ అంటారు, అంటే ఫర్దర్ రెవల్యూషన్. కానీ మనకు తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథమునకు ఒక అక్షరం యాడ్ చేయడానికి లేదు, డిలీట్ చేయడానికి లేదు. కానీ వారు చాలా స్ప్రెడ్ అయ్యారు. క్రిస్టియన్ బుక్ స్టోర్స్లో వాళ్ళ బుక్స్ కల్ట్స్ అన్న దాని కింద ఉంటుంది, రెగ్యులర్ బుక్స్లో ఉండదు. అంటే క్రైస్తవులు వారిని స్వీకరించరు, ఎందుకంటే వారి యొక్క బోధ తప్పుడు బోధ. కల్ట్ అంటే అదొక తెగ, అది తప్పుదారిని పట్టించే డాక్ట్రిన్.
అయితే ఆ ప్రెసిడెంట్, హిజ్ నేమ్ ఇస్ రసల్ ఎం నెల్సన్. ఐఎమ్ షేరింగ్ ఇట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఇది నా కల్పితం కాదు, అండ్ ఐ డోంట్ మైండ్ షేరింగ్ ఇట్ ఓపెన్లీ. ఆయన చెప్పిన మాటలు ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది: జీసస్ క్రైస్ట్ డైరెక్టెడ్ us to call the church by his name because it is his church filled with his power అని వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పి, మార్మోన్ అని మనం పిలుచుకోము, ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళ డాక్ట్రిన్ మార్చలేదు, పేరు మార్చారు. ఇప్పుడు సంబరపడకండి. సో యు నో హౌ పీపుల్ ఆర్ బీయింగ్ లెడ్ అండ్ లెడ్ అస్ట్రే. వాళ్ళది ఎప్పుడు వాళ్ళ వెబ్సైట్ LDS, లేటర్ డే సెయింట్స్, LDS.org. ఇప్పుడు వారు రీనేమ్ చేశారు. మీరు గూగుల్లో యూ కెన్ డూ ఇట్ రైట్ నౌ, LDS.org అని క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ చేసి చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.orgకి వెళ్తుంది. మీకు అర్థమైందో లేదో. అండ్ వాళ్ళ సింబల్ ఆ ఏంజల్ మరోని బోరబోదటం. క్యాథలిక్స్కి వీరికి అస్సలు పడదు, ప్రొటెస్టెంట్స్కి అసలు ఎవరు పడరు అనుకోండి, అది వేరే విషయం. అయితే August 25th క్యాథలిక్ ప్రెస్, ఆరిగాన్ క్యాథలిక్ ప్రెస్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ టుడేస్ మిస్రల్ మ్యూజిక్ ఇష్యూ అన్నది వారు ఆల్రెడీ ప్రింట్ రెడీ చేసుకున్నారు. 2021ది ప్రింట్ చేసుకొని అందులో కవర్ పేజ్లో ఈ దూత బొమ్మ వేశారు. గందరగోళమైంది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ August 25th, దట్ ఈస్ జస్ట్ 4 days బ్యాక్ యుఎస్లో. అయితే ఏంటి అంటే దానిని వాళ్ళు ఏ రీతిగా సమర్థించారు అంటే, అగైన్ ఇంగ్లీష్లో చదువుతున్నాను. సౌండింగ్ ఆఫ్ ద ట్రంపెట్ at the last is a strong Christian image. We chose, this is Catholics talking about the angel Moroni symbol on their magazine which will come in the future. We chose the angel because he is holding a trumpet, and what looks like the book, ఎందుకంటే మరోని ట్రంపెట్ ఊదుతూ చేతిలో ఒక బుక్ ఉంటుంది. మనం ఏంజల్ బుక్ అన్నాం. మనం అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గ్రంథమును ఓపెన్ చేసేది పరలోకములో. ఈ భూప్రపంచంలోకి శ్రమలు 7 ముద్రలు విప్పబడుతున్నప్పుడు. బట్ దీస్ పీపుల్ ఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ అని అన్నారు, లుక్స్ లైక్ ద బుక్ దట్ విల్ బి ఓపెన్డ్ అట్ ద లాస్ట్ అని. అది ఏంజల్ మరోని కాదండి, దేవదూత గ్రంథమును ఓపెన్ చేయటం అన్నది, ట్రంపెట్ అన్నది క్రైస్తవ ట్రెడిషన్కి, వాళ్ళకి ట్రెడిషన్స్లోనే ఉండిపోతారు. I have lost out some time, but I wanted to tell you, this is what is happening before our eyes. COVID-19తో పాటు ఇలాంటి ఎన్నడూ జరగని విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడైనా నిజమైన సంఘము మేలుకొని నిజమైన సువార్తను అందిస్తూ నిజమైన జీవమును, మనం యేసు ప్రభు వారి యొక్క నిజమైన జీవమును అనగా ప్రేమతో కూడిన క్రైస్తవ జీవితమును, శిలువ మీద జరిగిన సువార్తను ఇప్పుడు ప్రకటించకపోతే ఎప్పుడు? If not now, when will we ever share the gospel through our lives? Please, don't be comfortable. Church has come to your home, it is fine. But you will just remain at home and relaxed. చక్కగా టైంకి ఆరాధనలు అయిపోతున్నాయి. టిఫిన్లు తింటూ కూడా ఆరాధనలో పాల్గొవచ్చు, కాఫీ కలుపుకుంటూ కూడా ఆరాధనలో పాల్గొవచ్చు. మీరు అలా చేస్తున్నారు లేదో నాకు తెలియదు. ఇట్ డజంట్ కన్సర్న్ మీ. బట్ ఆర్ యూ రియలీ రిపెంటింగ్ అండ్ ఆర్ యూ బీయింగ్ రివైవ్డ్ అండ్ కీపింగ్ గాడ్ ఫస్ట్? ఇవి కేవలం శాంపుల్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ జస్ట్ టు టెల్ us ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జరగవు అనుకున్నవి జరుగుతున్నాయి. ఇవి కొన్ని వాస్తవాలు. రీసెంట్ ఆ 5 వచనాలకు మీరు పెట్టుకోవాల్సిన శీర్షిక కింద సహోదరులు చదివారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5 వచనాలు. ద ఉమెన్ అండ్ హర్ మిస్టీరియస్ క్యారెక్టర్ అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఒక స్త్రీ మరియు ఆమె విచిత్రమైన శీలము. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు
ఈ స్త్రీ లిటరల్గా ఒక స్త్రీ కాదు. అండ్ అక్కడ వ్యభిచారము అన్న మాట, ఎందుకంటే అది దట్ ఈస్ హర్ సిన్. వేశ్య అన్న మాట ఈ 17వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకోవచ్చు, నోట్స్ రాసుకుంటుంటే. మొదటి వచనం, 5వ వచనం, 15వ వచనం, 16వ వచనం, ఈ 4 వచనాల్లో ఈ 17వ అధ్యాయంలో ఈ స్త్రీ వేశ్య 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 మహావేశ్య అని ఉంటుంది. దాని తర్వాత ఆమె పాపము, వ్యభిచారం. వేశ్య అంటే ఇంకేముంది పాపం. సో షీ వాస్ కాల్డ్ ఎ హ్యాలెట్ అండ్ హర్ సిన్ వాస్ ఫార్నికేషన్. కానీ ఇది మనం అంటున్నాం, దిస్ ఇస్ నాట్ లిటరల్. ఇది ఒక లిటరల్ స్త్రీ కాదు, ఇది ఒక పోలిక. మరి ఒక వేశ్యగా పోల్చి ఒక పట్టణంలో పోల్చుటలో ఏంటి దేవుడు మనకి చెప్తున్నది అంటే, ఈ భూప్రపంచంలో ఒక తప్పుడు మత సిద్ధాంతము మొత్తము, ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు కమ్ టుగెదర్. అండ్ నౌ వీఆర్ సీయింగ్, ప్రస్తుతం ఆ రీతిగా మనకి కనిపిస్తున్నది, కానీ భవిష్యత్తులో అది వాస్తవం అవుతుంది. అయితే దేవుని బిడ్డలకు ఏంటి హెచ్చరిక? సింపుల్. ప్రభువైన జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, యథార్థంగా యేసు ప్రభు వారిని విశ్వసించిన వారి, ఆయనకి మనం కట్టుబడి ఉండటం, పవిత్రమైన జీవితమును జీవించటం. If you are loyal to Jesus Christ, spiritually you are pure. If you are not loyal to Jesus Christ, spiritually you are impure. అది హెచ్చరిక. బైబిల్లో 1-2 వచనాలు అంటే సంఘము ఎంత పవిత్రమో ఎంత పరిశుద్ధమో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians 11th chapter 2nd verse. ఇది పౌలు కొరింథీ సంఘములో ఉన్న వారికి రాస్తూ సంఘము ఎటువంటిదో, ఎంత పవిత్రమో అన్నది ఆయన అక్కడ వర్ణించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో వీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనము ఆధ్యాత్మికంగా ఆయనకు ప్రదానము చేయబడ్డాం కాబట్టి మన ఊపిరున్నంత వరకు మనం ఆయనకి సంపూర్ణంగా నిబద్ధులై ఉండాలి. దట్ ఈస్ అవర్ ఎవ్రీడే లైఫ్. ప్లీజ్ డోంట్ జస్ట్ లివ్ ఎ క్యాజువల్ క్రిస్టియన్ లైఫ్. ఏదో క్యాజువల్గా కాదండి, ఒక కమిట్మెంట్తో నేను ప్రభువునకు కట్టుబడి ఉండాలి, ఎందుకంటే ఆయన నన్ను ప్రదానం చేసుకున్నాడు. ఆ పోలిక, థింక్ అబౌట్ ఇట్. ఆర్ యు విల్లింగ్ టు లివ్ ఎ లాయల్ లైఫ్ స్పిరిచువలీ? మరి మహాబబులోను ఏంటి అంటే, కొంచెం మనం చరిత్రలోకి వెళ్ళాలి. బబులోను పట్టణంగా ఇట్ రిప్రజెంట్స్ ఫాల్స్ రిలీజన్. అందుకనే ఆ స్త్రీని వేశ్యగా చూపిస్తూ, అంటే ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్ ఈజ్ లైక్ అ హ్యార్లెట్, ఒక వేశ్యగా ఈ మతభ్రష్టత్వమును దేవుడు చూపిస్తూ, దీని ప్రారంభం మరొక పట్టణంతో పోల్చుకున్నాడంటే ఏంటి, లిటరల్గా బబులోనా అంటే, ఎందుకంటే ప్రస్తుతం బాబిలోన్, పాత నిబంధనలో బైబిల్లో ఉన్న బబులోను ప్రస్తుతం ఈ భూప్రపంచంలో ఏ దేశం అంటే ఇరాక్. అంటే ఏంటి, ఇరాకా ఇట్లాంటిదంటే కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ లిటరల్ సిటీ ఇరాక్. వైల్ ఇట్ ఈస్ దేర్, వీ షుడ్ గో అండ్ అండర్స్టాండ్. బబులోన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడి నుంచే తప్పుడు మతాల ప్రారంభం జరిగింది. ఫాల్స్ రిలీజియన్ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ బాబిలోన్. ఎలాగండి అని మీరు అనొచ్చు. ఆదికాండం 10వ అధ్యాయంకి వెళ్ళాలి. అక్కడ నిమ్రోదు అన్న వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ నిమ్రోదు కట్టించాడు బబులోను. అక్కడి నుంచి ఆ తప్పుడు మతము 10వ అధ్యాయం 10వ వచనం, ఎందుకంటే మిగతావన్నీ చదవాలి కానీ మనకి టైం లేదు. మీరు చదవండి, తర్వాత మీరు ధ్యానం చేయండి. యు డూ యువర్ స్టడీ. ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం.
షీనారు దేశంలోని రైట్. బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అతను రాజ్యమునకు మొదలు. నిమ్రోదు అంటే ఆ పేరు నాకు అర్థము తిరుగుబాటు చేసే వ్యక్తి. అండ్ వీ నో తర్వాత కనీసం మనకి ఇది కాకపోయినా 11వ అధ్యాయం వచ్చేసరికి నిమ్రోదు ఏదో కట్టాడంట, బాబేలు గోపురం. ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనం. వి నో దట్, బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ బ్రదర్ టు రీడ్. ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనం, జెనసిస్ 11:9. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను. Pagan worship started there. నిజమైన దేవుణ్ణి ఆరాధించక మతభ్రష్టత్వమైన మతాలు అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఒక మాట చెప్పాలి, సాతాను మతమునకు అగెన్స్ట్ కాదు. Please remember, Satan is not against religion because he wants a worldwide religion which is false. అర్థమైందా? సాతాను మతమునకు వ్యతిరేకి కాదు. సాతాను తన యొక్క ప్రయత్నములో భవిష్యత్తులో ఈ భూప్రపంచంలోనే ఒక మతమును కలిగిస్తాడు. ఒక బైబిల్ గ్రంథకర్త చాలా గంభీరంగా చెప్పాడు. అండ్ ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఇది. ఐ హావ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీడింగ్ దీస్ డేస్. ఆయన అన్నాడు, ద ఫస్ట్ టెంప్టేషన్ ఫ్రమ్ సేటన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ వాజ్ నాట్ అగెయిన్స్ట్ రిలిజన్, ఇట్ వాజ్ ఫార్ రిలిజన్. ఏదేను వనములో మతమునకు వ్యతిరేకం కాదు సాతాను యొక్క శోధన అని ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగులో నేను ఎలా చెప్పగలుగుతా నాకు తెలీదు. అవ్వకు తర్వాత ఆదామునకు వచ్చిన శోధన పడిపోవడానికి కాదంట. అంటే ఆయన డిఫరెంట్గా ప్రజెంట్ చేశాడు. ఇట్ వాజంట్ ఎ టెంప్టేషన్ టు ఫాల్, ఇట్ వాజ్ ఎ టెంప్టేషన్ టు క్లైంబ్ అప్ అండ్ బికమ్ లైక్ గాడ్. ఐ వాజ్ లైక్ వాట్ ఎ రెవల్యూషన్. ఆ మొట్టమొదటి శోధన పడిపోవడానికి కాదంట, దేవుని దగ్గరకు ఎక్కి వెళ్ళి ఆయనతో ఒకటవ్వడానికి. థింక్ అబౌట్ ఇట్. దట్ ఈస్ హౌ సేటన్ ఈస్ ఆపరేటింగ్ దీస్ డేస్, టు సే దట్ యూ కెన్ బికమ్ గాడ్. ఫాల్స్ రిలీజన్. అయితే ఈ భయంకర 7 సంవత్సరాల శ్రమలో మళ్ళీ అక్కడ మృగం కూడా ఉంది, 7 తలలు 10 కొమ్ములు. సో ఏం జస్ట్ ఇది గంభీరం అండి. అంటే ఈ అధ్యాయంలోనే మనకు తెలుస్తుంది ఈ తప్పుడు మతము ఒకటవటం, ఆ మతమును నడిపించేవాడు, వారికి తోడు, వారికి సహాయము ఈ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ ద బీస్ట్. అయితే క్రీస్తు విరోధి యొక్క ఆశ మనం గతంలో ధ్యానం చేసినప్పుడు చెప్పాను, ఒకటే ఒకటి, వాడు ఆరాధింపబడాలి. అది అల్టిమేట్ గోల్. దానికోసం వాడికి ప్రపంచంలో వారందరి యొక్క సపోర్ట్ కావాలి. అయితే రెండవది ఈ స్త్రీ గురించి, ఈ తప్పుడు మతము, దిస్ ఫాల్స్ రిలిజన్ ఈ స్త్రీని ఈ వేశ్యగా పోల్చి చెప్తున్నది. మనం చూస్తే 5వ వచనం ఇందాక చదివారు కానీ మరొకసారి చదివిస్తాను. 17వ అధ్యాయం 5వ వచనం. దాని నొసట దాని పేరు ఎలాగో రాయబడి ఉండేది. ద సెకండ్ వన్ ఇస్ ద వుమెన్ అండ్ హర్ మిస్చివస్ చిల్డ్రన్. మిస్చివస్ చిల్డ్రన్, కొంటె పిల్లలు అన్నాను నేను. ఏంటది? మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఓల్డ్ టెస్టిమెంట్ జెనసిస్లో ఆదికాండంలోని రెఫరెన్స్ బబులోను నుంచే, ఆ ప్రాంతము నుంచే, ఆ పట్టణము నుంచే ప్రతి తప్పుడు మతము ప్రారంభమై జన్మించింది. అలాగే చివరి దినాల్లో, ఈవెన్ యాజ్ ఐ స్పీక్, దెర్ ఆర్ సో మెనీ ఫాల్స్ రిలీజన్స్ ఇవాల్వింగ్. ఈ మతాలన్నీ
ఈ బబులోను కనిన పిల్లలు, ఇన్ దట్ సెన్స్ పోలికగా. కానీ ఇవన్నీ ఒకటవ్వాలని ఒక ప్రయాస, వాటిలో సక్సీడ్ అవటం భవిష్యత్తులో. అయితే 6వ వచనం చూస్తే 17వ అధ్యాయంలో, మరియు ఆ, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను ఆ, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను రైట్, మత్తిరి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహు ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? నీవేళ ఆశ్చర్యపడితివి. ద ఉమెన్ అండర్ మర్డరస్ కాండక్ట్ అన్న నెక్స్ట్ వర్స్, హంతక ప్రవక్తన. ఎందుకు అంటే ఆ 7 సంవత్సరాల మహాశ్రమలో మనం ఈ 7 సెట్స్ ఆఫ్ తీర్పులు మనం చూసినప్పుడు, ఎవరైతే ఆ క్రీస్తు విరోధి ముద్ర వేసుకోరో అట్టివారు ఇంకా భయంకరమైన శ్రమకు గురి అయి అనేక మంది మరణమును చూస్తారని, వారి యొక్క ప్రార్థనలు ఎప్పుడు దేవా నువ్వు ప్రతీకారం తీరుస్తావు అంటే, ఆ 7 ఉగ్రతతో నిండిన పాత్రలు మనం లాస్ట్ వీక్ చూసాం. ఆ రీతిగా దేవుడు తన తీర్పును తీరుస్తూ, ఈ తప్పుడు మతం బయట నుంచి చాలా ఆకర్షవంతంగాను, అందరికీ సహాయకరంగాను, సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. కానీ ఇన్సైడ్, ఆంతర్యంలో, దిస్ ఫాల్స్ రిలీజన్ ఇస్ ద మోస్ట్ క్రూయల్. దీనికంటే మించిన భయంకరమైన మతభ్రష్టత్వము ఇక ఎన్నడూ ఈ భూప్రపంచం చూడదు. 7 నుంచి 13 నేను చదివించను, కానీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఆ వచనాల్లో ఈ క్రూర మృగముతో ఎలాగైతే ఈ తప్పుడు మతము ఒకటవుతుందో, ఉదాహరణకి మనం 8వ వచనం చదువుకుందాం. 8వ వచనంలో ఆ స్థలము, ఉద్దేశం మనకు కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఒకటవుతున్నారు. నీవు చూచిన రైట్, ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును, రైట్, నాశనమునకు పోవుటకును సిద్ధముగొన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మంది ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతురు. 9వ వచనం కూడా చదువుతారు కదా. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు. సో లాస్ట్ టైం నేను ఈ లాస్ట్ టైం అంటే లాస్ట్ సెషన్ కాదు, కానీ ఇలా పోయిన ఆదివారం కాదు, కానీ ఈ ప్రకటన గ్రంథం సిరీస్ చేసినప్పుడు ఈ 7 తలలు 7 కొండలు అని మన దేశంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళొద్దు ప్లీజ్, అది కరెక్ట్ కాదు. అంటే లిటరల్గా అంటే రోమ్, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ సిటీ బిల్ట్ ఆన్ 7 hills అని. కానీ ఫ్యూచర్లో ఈ మొత్తము వరల్డ్ రిలీజియస్ సిస్టమ్ ఒకటి అయినప్పుడు ఆ వ్యవస్థను సూచిస్తూ వ్రాసిన ప్రవచనపు మాటలు. అయితే ఈ స్త్రీ అనగా వేశ్య అని చెప్పబడుతున్న ఫాల్స్ రిలీజన్, అలాగే మరి క్రీస్తు విరోధి కలిసి వారు తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత బహుభయంకరమైన విషయం జరుగుతుంది. అంటే సాతాను ఎంత మూర్ఖుడో, వాడి యొక్క ఉద్దేశాలు ఎంత భయంకరమో, వాడు స్థాపించుకున్న అందరినీ ఒకటి చేయాలనే మతములను వాడుకొని, ఏదైతే ఇప్పుడు కూడా ప్రతి దేశంలో జరుగుతుందో మన దేశంతో సహా, దిస్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. పొలిటీషియన్స్ యూజ్ రిలీజన్ ఫర్ దేర్ ఓన్ గెయిన్స్. వాస్తవం అండి. నేనే ఒక పొలిటికల్ పార్టీ అన్నట్ల, ప్రపంచంలో ప్రతి పొలిటికల్ పార్టీ వారు మతాన్ని వాడుకుంటారు వారు ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అబ్సల్యూట్లీ. అలాగే భవిష్యత్తులో
ఈ హోల్ వరల్డ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్న సాటన్ వాడి యొక్క ఉద్దేశం ఒకటే, వాడు ఆరాధింపబడాలి. అది నెరవేర్చుకోవడానికి హీ వాంట్స్ టు బి ఈక్వల్ టు గాడ్, హీ వాంట్స్ టు బి వర్షిప్డ్, దట్ ఈస్ హిస్ ఓన్లీ డిజైర్. కాబట్టి వాడికి వరల్డ్ రిలీజన్ కావాలి. దయచేసి గమనించండి. అయితే ఇప్పుడు ఎంత క్లారిటీ అంటే బైబిల్లో, ఎప్పుడైతే వాడికి పూర్తి కంట్రోల్ వస్తుందో, వరల్డ్లో ఉన్న రిలీజన్స్ అన్నీ ఒకటై ఒక వన్ వరల్డ్ రిలీజన్ ఇవాల్వ్ అవుతుందో, వాళ్ళు వీడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. హీ నోస్ నౌ ఈస్ ద టైమ్ టు బ్యాక్ స్టాబ్ దిస్ రిలీజన్. ఎలా అంటారా 14వ వర్షం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోదాం. వాడు చేసేది అంటే ఏ స్త్రీనైతే, లిటరల్ కాదు మళ్ళీ, ఏ వరల్డ్ రిలీజన్ అయితే దిస్ ఇస్ ద రిలీజన్ అని వాడే చెప్తాడు. దిస్ ఇస్ ద కరెక్ట్ రిలీజన్, మనం అందరం ఈ రిలీజన్ని ఫాలో అవ్వాలి, ఈ మతంనే ఫాలో అవ్వాలి వరల్డ్ అంతా అని చెప్పినప్పుడు ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, ఓకే, వండర్ఫుల్. దెన్ హీ సేస్ నాట్ దిస్ రిలీజన్ మీ. మీకు అర్థమవుతుందా ఎంత భయంకరమో? 14వ వర్షం నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగిద్దరు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలకును జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. చూసారా, మర్మం అన్నది దేవుడు ఇప్పుడు మర్మాన్ని హీఈస్ ఓన్లీ రివీలింగ్. ఆ మహాసముద్రం ఏంటి, అదంతా జనములు ఆయా భాషలు మాట్లాడేవారు. అందుకనే మొత్తం ఇప్పుడు ఒకటయ్యారు. అండ్ సీ హౌ గాడ్ ఈస్ రివీలింగ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ఉమెన్. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, ఇంతకుముందు ఆ ద్వేషాన్ని ఏం చేశారు? ఎక్కించుకున్నారు. ఏ మతము గురించి అయితే ప్రాపగాండా చేశాడో వీడు, ఏ మతమునైతే సపోర్ట్ చేశాడో వీడు, వన్ వరల్డ్ రిలీజియస్ సిస్టమ్ని తీసుకొని వచ్చాడో ఆ సిస్టమ్నే కూల్చివేసే వ్యక్తి. ఎందుకంటే వాడే ఆరాధింపబడాలి. చదివేసేయండి బ్రదర్. దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దాని బొత్తుగా కాల్చివేతురు. అంటే ఇది లిటరల్ కాదండి. మళ్ళీ అంటే ఒక స్త్రీ, నో, ఇట్ ఈస్ ఓన్లీ సింబాలిక్. దట్ ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్ హీ విల్ డిటెస్ట్, హీ విల్ డెసోలేట్, హీ విల్ డిస్గ్రేస్ అండ్ హీ విల్ డెవోర్ అండ్ డిస్ట్రాయ్. 5 Ds 1 2 3 4 5. అసహ్యించుకుని, పాడు చేసి, అవమానపరిచి, మృంగివేసి, నాశనము. ఎందుకు? అంతే కదా, ఆబ్వియస్ క్వశ్చన్. వై? అదేంటండి, సాతానే ఎస్టాబ్లిష్ చేసుకున్న ఫాల్స్ రిలీజన్, మరి యాంటీ క్రైస్టే సపోర్ట్ చేసిన ఫాల్స్ రిలీజను, ఎందుకు దానినే వీడు నాశనం చేస్తున్నాడు భవిష్యత్తులో? ఆన్సర్ ఇందాకే చెప్పాను. హీ వాంట్స్ టు రూల్ ద వరల్డ్ అండ్ హీ డజంట్ వాంట్ కాంపిటీషన్. సాతాను యొక్క ఒకే ఒక ఉద్దేశం, ప్రపంచమునంతా నేను పరిపాలించాలి, నాకు కాంపిటీషన్ ఉండకూడదు. అండ్ గాడ్ మేక్స్ ఇట్ ప్రావిడెన్షియల్. లాస్ట్ వర్స్ చదువుకుందాం 17వ అధ్యాయం. నెక్స్ట్ 18కి వెళ్ళాలి, మనకు కొంచెం టైం ఉంది. మరియు 17th chapter 17th verse. అంటే ఐ థింక్ దేర్ ఆర్ 18 verses, బట్ 17. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ఇట్ ఇస్ ప్రావిడెన్షియల్, ఇట్ ఇస్ ప్రాక్టికల్, ఇట్ ఇస్ ఆబ్వియస్. సో 17వ అధ్యాయం భవిష్యత్తులో ఈ 7 సంవత్సరాల శ్రమలో ఒకటిగా ఇవాల్వ్ అయి వచ్చిన తప్పుడు మత సిద్ధాంతము, ద ఫాల్స్ అపోస్టేట్ చర్చ్, దట్ వన్ వరల్డ్ రిలీజన్ విల్ బి క్రాష్డ్. ఇప్పుడు ఇంకా మీకు
బహు ఆశ్చర్యం కలిగిస్తుంది. 18వ అధ్యాయం చూద్దాం. పొలిటికల్ ఎకనామిక్ క్రాష్, బబులోన్. రెండు బబులోనే. బబులోను అన్నది తప్పుడు మత సిద్ధాంతము భవిష్యత్తులో ఇవాల్వ్ అయ్యేదాన్ని సూచిస్తూ, బబులోను అన్నది ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్ని సూచిస్తూ ఈ మొత్తము దేవుడు క్రాష్ చేస్తాడు భవిష్యత్తులో. కోవిడ్-19 ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక మేల్కొలుపు. 5 నెలలు అయిపోయింది. ఎకానమీస్ రివైవ్ అవుతున్నాయి అన్నారు, ఏమి పెద్ద రివైవ్ అవ్వలా, ఏమీ రివైవ్ అవ్వలేదు. లెట్ మీ టెల్ యూ, నో వరల్డ్ ఎకానమీ హ్యాస్ రివైవ్డ్. మచ్చుతునకగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. వెన్ ఐ రెడ్ దిస్ 18th chapter ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, కోవిడ్-19లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది చూస్తూ 18వ అధ్యాయం అయితే నాకు అసలు బిత్తరపోయాను నేను. ఎందుకంటే రియల్గా జరిగినాయి. ఏంటవి? 3 విషయాలు. మొదటిది పట్టణపు భ్రష్టత్వం, ద డిప్రావిటీ ఆఫ్ ద సిటీ. పట్టణపు భ్రష్టత్వం. మొదటి 2 వచనాలు 18వ అధ్యాయం. అటు తరువాత ఆ, మహాధికారం గల వేరొక దూత ఆ, పరలోకం నుండి దిగువచ్చుడు చూచిదని, రైట్. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఉమ్, అతడు గొప్ప స్వరముతో ఆ, ఆర్భటించి ఇట్లనెను, ఆ. మహాబబులోను కూలిపోయినే, మహాబబులోను కూలిపోయనే. కూలిపోయినే. ఇందా మనం గతంలో కూడా చూసాం. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద 6th chapter సమ్వేర్. ఈ తీర్పుల గురించి చెప్పడం, కూలిపోయనే. అది దెయ్యములకు నివాస స్థలమును, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును ఆ, అసహ్యమునైన ఆ, ప్రతి పక్షికి ఆ, ఉనికి పట్టును ఆయను. ఉమ్, ఏలయనగా ఆ, సమస్తమైన జనులు Right. మహోద్రేకంతో కూడి ఆ, దాని వ్యభిచార మద్యం త్రాగి పడిపోయిరి. ఆ. అంటే ఒక వన్ వరల్డ్ రిలీజన్ వచ్చేసింది, వన్ వరల్డ్ ఎకానమీ వచ్చేసింది. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ లైక్, ఇంక దీనికంటే ఏముంది? ఒకే ఒక మతం, ఏ దేశంలో ఉన్నా హ్యాపీ, గొడవలే లేవు. ఒకే ఎకానమీ. కాబట్టి ఇండియాలో కరెన్సీ, అమెరికాలో కరెన్సీ అంతా ఒకటే, నో ఇష్యూస్. సో ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి వండర్ఫుల్. ఇక ఎకానమీ బూస్ట్. అలాగే ప్రతిదీ పెరిగింది. మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగింది, మిగతా చోట్ల పెరిగింది, అన్ని చోట్ల. సో వీవర్ లైక్ వావ్. ఒక్క వైరస్ వచ్చింది, ఇంకా పోలా. ఇప్పుడప్పుడే పోయే సూచనలు కూడా లేవు మన దేశంలో. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ టు డిస్కరేజ్ యూ, బట్ ఐఎమ్ టెలింగ్ దిస్ సో దట్ యూ కెన్ ప్రే విత్ బర్డన్. ప్రార్థించాలండి, పట్టుదలతో ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో పోరాడాలి. ఇట్స్ ఎ టైమ్ టు బ్యాటిల్ విత్ ద లార్డ్. Battle literally like Moses battled, like David battled. You have to battle like Irmiah. We need to cry out. మనం కన్నీరు కార్చాలి ప్రభు సన్నిధిలో. అయితే కొన్ని ఇక ఉండవు అని ఉంటుంది. అది నాకు ఆశ్చర్యం. మీరు అనుకోవచ్చు, ఏంటండి మీకు ఆశ్చర్యం కలిగించింది అని. ఎకనామిక్ క్రాష్ ఎలాగవుతుంది? స్ట్రైట్ నేను 9th verseకి వెళ్ళిపోమని కోరుతున్నాను. 18వ అధ్యాయంలో అక్కడ మూడు క్లాసెస్ ఆఫ్ పీపుల్, ఇంకా మూడు గుంపులు, వారి గురించి చూడండి. దానితో ఆ. వ్యభిచారం చేసి ఆ, సుఖభోగం అనుభవించిన ఆ. భూరాజులు, అంటే ఇప్పుడు భూరాజులు కాదు, ఇప్పుడు ఎవరు? ఈ ప్రపంచంలో దేశాలని నడిపించే నాయకులు. ఇట్ కుడ్ బి ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, హూఎవర్ ఇస్. దీస్ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్. ఓవరాల్గా ఒక 10 మంది ఉంటారు చూడండి, ఈ భూప్రపంచం అంతా కంట్రోల్ చేసే లీడర్స్. భూరాజులని ఇక్కడ ఉంది. భవిష్యత్తులో ఇప్పుడు రాజ్యాలు లేవు, గవర్నమెంట్లు ఉన్నాయి. ఏమైంది చూడండి. దాని బాధ చూచి ఆ, భయాక్రాంతులై ఆ, దూరము నిలువబడి ఉమ్, దాని దహన దూపమును చూచినప్పుడు ఆ, దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఆ. ఏడ్చుచు, ఆ. అయ్యో ఆ. అయ్యో ఆ. బబులోను ఆ. మహాపట్టణమా, ఆ. బలమైన పట్టణమా, ఆ. ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చను అండర్లైన్, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను అని చెప్పుకొందరు. సో కాబట్టి మొదట ఎవరు కన్నీరు కారుస్తారు? వరల్డ్ అంతా. గమనించండి, ఐమ్ టెల్లింగ్ యు. ఇప్పుడు జరగలేదా? హ్యావ్ నాట్ ద కంట్రీ హెడ్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ, ఈ ప్రపంచంలో ఉన్న 200+ కంట్రీస్, ఐ డోంట్ నో హౌ మెనీ కంట్రీస్,
బట్ ప్రతి మచ్ ఎవ్రీబడి COVID-19 వచ్చినప్పుడు ఎకనామిక్ క్రాష్ ఎవ్రీబడి వాజ్ క్రయింగ్ అవుట్. బట్ ఫ్యూచర్లో దీనికంటే భయంకరంగా ఇది ఒక్క రోజులో పడలేదు, ఒక 5 నెలలు 8 నెలలు ఇంకా అంతగా ఆడ కుప్పగూలిపోలా. కాబట్టే మనుషులకి ధైర్యం. బట్ దిస్ ఇస్ జస్ట్ an example. I am telling you, wake up church, wake up God's children, wake up world, wake up. మేల్కోవాలి ప్రపంచం, మేల్కోవాలి. మీ కళ్ళకి కట్టినట్టు ఎకనామిక్ క్రాష్ జరగదా అని అనడానికి లేదు. భూరాజులందరూ అంటే భవిష్యత్తులో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే టోటల్ కంట్రోల్ తీసుకొని వన్ వరల్డ్ ఎకానమీ అని చెప్పి దీనికంటే బెస్ట్ ఎకానమీ, దీస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని చెప్తారో వాళ్ళ కళ్ళ ఎదుట బబులోను కూలెను. ఇట్ ఈస్ నాట్ ఏ లిటరల్ ప్లేస్, ఇట్ ఈస్ ద ఎకనామిక్. నెక్స్ట్ గ్రూప్ ఎవరు? 11వ వచనం. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు. ఏమండి అంత చాలు, తర్వాత చదవండి. యు విల్ నాట్ బి ఏబుల్ టు రీడ్. ద మోనార్క్స్ అండ్ ద మర్చెంట్స్. లోకములోని వర్తకులు ఏడవట్లేదండి. గో అండ్ టాక్. అసలు ఎవరు మనం షాపులకే వెళ్తున్నాం? మనం ఒకప్పుడు చేసిన షాపింగ్ మనం చేస్తున్నామా? ఒకప్పుడు వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి తిన్నట్టు తినగలుగుతున్నామా? ఇంట్లో జోబులో డబ్బులు ఉన్నాయి, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళట్లేదే. ఐ మీన్, ఇస్ ఇట్ నాట్ ట్రూ? మర్చెంట్స్ ఆర్ క్రయింగ్ నౌ. బట్ ఏంటంటే కొంచెం రివైవ్ అయింది, ఓపెన్ అప్ అయిపోయింది, అన్లాక్ 4 అంటున్నాం కాబట్టి ఎంతో కొంత వ్యాపారం జరుగుతుంది. భవిష్యత్తులో కుప్పకూలుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమ ఎండ్ అవుతున్నప్పుడు, దిస్ ఇస్ గాడ్స్ జడ్జ్మెంట్. దిస్ ఇస్ గాడ్స్ జడ్జ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో దేవుని యొక్క కఠినమైన తీర్పు తప్పుడు మతాలను కూల్చివేసి ఎకానమీని, పాలిటిక్స్ విల్ బి క్రాష్డ్. స్ట్రైట్ 17వ వచనంకి వెళ్ళిపో. తర్వాత దయచేసి చదవండి, సమయం లేదు కాబట్టి. 17వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఇంకొక గుంపు క్రాష్. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతివాడు అంటే ట్రావెల్ చేసే ప్రతి వాళ్ళం ఓడవారును. ఎందుకంటే అప్పుడు మీ హావ్ టు రిమెంబర్ బ్యాక్ దెన్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ ఓన్లీ సీ. అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు, లేకపోతే దేవుడు ఎయిర్ క్రాఫ్ట్ అని రాసేవాడు, బస్సులను రాసేవాడు, ట్రైన్లు రాసేవాడు. బట్ సముద్రం అంటే అప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ మోడ్ ఆఫ్ బిగ్ ట్రాన్స్పోర్ట్. ఓ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఓడల్లోనే వెళ్ళాలి. గమనించండి, ఇప్పుడు మన కళ్ళ ఎదుట ట్రాన్స్పోర్ట్ ఏది? ట్రాన్స్పోర్ట్ హ్యాస్ ఫాలన్ ఈవెన్ యాజ్ ఐ స్పీక్. ఎస్ నో? మన హైదరాబాదులోనే లోకల్ ట్రాన్స్పోర్ట్ లేదు సార్. ఆర్టీసీ బస్సులు లేవు. ఇండియా మొత్తంలో 5 నెలల నుంచి ట్రైన్లు లేవు. ఓన్లీ డొమెస్టిక్ ట్రావెల్. దిస్ ఈస్ జస్ట్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈస్ జస్ట్ టు హెల్ప్ అస్ అండర్స్టాండ్ కెన్ ఇట్ కెన్ హ్యాపెన్. With folded hands I'm telling, if you don't wake up, ఇప్పుడు కూడా మీరు మేల్కోపోతే అంత బాగానే ఉంది, ఇంటికి ఎన్నో వస్తున్నాయంటే నేను చేయగలిగింది ఏం లేదు. యాజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్ ఐ కెన్ ఓన్లీ ప్లీడ్ అండ్ సే దేర్ విల్ కమ్ ఎ టైమ్ ది ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విల్ జస్ట్ స్టాప్. మొనార్క్స్, మర్చెంట్స్, మ్యారినర్స్. ఇక్కడితోనే ఎండ్ అవ్వలేదండి. ఇంకొక COVID-19 ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి అయిపోయాక బబులోను కూలెను. గమనించండి, బబులోను అన్నది ఒక తప్పుడు మతము, బబులోను అన్నది ఒక ఫాల్స్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిస్టమ్. వరల్డ్లో ఒకటయ్యే ఈ సిస్టమ్స్, ఫాల్స్ రిలీజియస్ మత సంబంధమైన ఫాల్స్ మతం 17వ అధ్యాయము మీరు మళ్ళీ చదువుకోండి, కుప్పకూలుతుంది ఆ 7 సంవత్సరాల శ్రమ అంతములో. అదే టైంలో ఎకానమీ అండ్ పొలిటికల్ పార్టీస్ విల్ క్రాష్. సో ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎకనామిక్ సిస్టమ్, నాశనము.
కొన్ని ఇక ఉండవు అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఐ థింక్ ఇన్ కింగ్ జేమ్స్ ఆర్ సమ్ అదర్ వర్షన్, ఐ డోంట్ రికాల్, ఇట్ సేస్ నో మోర్. గో అండ్ రీడ్. నో మోర్, నో మోర్, నో మోర్. ఏంటి ఇంక తెలుగులో ఎన్నడూ, ఎంత మాత్రం. 20 వచనం చూడండి. ఇదైనా మిమ్మల్ని మేల్కోపోతే. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ షేకింగ్ వెన్ ఐ రెడ్ దిస్. ఐ వాజ్ లైక్ సెడ్, లార్డ్, హౌ కెన్ ఐ జస్ట్ బీ లైక్ దిస్? దయచేసి చూడండి 20వ వచనం నుంచి. పరలోకమా, పరిశుద్ధులారా, రైట్, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్పటి తిరుగుటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్నమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి నీ కనబడకపోవును. ఇప్పుడు నుంచి చూడండి, నెక్స్ట్ వర్స్ నుంచి ఏమైపోయింది? మొత్తం వన్ వరల్డ్ రిలీజన్ వచ్చిందా? భూప్రపంచంలో అంతా ఒక మతం ఇవాల్వ్ అయిందా? అది పడిపోయింది. టోటల్ కొలాప్స్. ఎకానమీ అంతా బ్రహ్మాండంగా ఉండిందా? టోటల్ కొలాప్స్. పొలిటికల్ సిస్టమ్ కొలాప్స్. ఇంకేముందండి ప్రపంచంలో? అందుకనే ఇక ఎన్నడూ చూడండి, భూప్రపంచంలో ఇంకెన్నడూ ఏముండవు. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులయుండురి, జనములన్నీయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనాకుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. అర్థమవుతుందా మీకేమన్నా? బ్యాండ్, బాజా, బారాత్ ఉండవు. ఇప్పుడు కూడా కొన్ని లేవు. బట్ దిస్ ఇస్ జస్ట్ God is telling us, in the future there will not be any music. Unholy music will not be there. There will be only holy music, the worship of God. Hallelujah. There will be holy music. And right now in every church there should be holy music. ఇక ఎన్నడూ వాయిద్యాలు ఉండవు. నెక్స్ట్ ఏమిటి? ఇంకా మరి ఏ శిల్పమైనను చేయు శిల్పి ఎవడనో నీలో ఎంత మాత్రము కనబడడు. అంటే ఇంకెన్నడూ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. అంటే అప్పట్లో శిల్పి, ఇప్పుడు ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా? అంటే అవుతుంది, కొంతకాలం ఆగిపోయింది, ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ అయింది. కానీ భవిష్యత్తులో ఎందుకు? ఎకానమీ మొత్తం, వరల్డ్ ఎకానమీ క్రాష్, వరల్డ్ పొలిటికల్ సిస్టమ్ క్రాష్, వరల్డ్ రిలీజియస్ సిస్టమ్ క్రాష్, మొత్తం క్రాష్ అయిపోతే ఏముంటుంది? సో దేర్ ఇస్ నో మ్యూజిక్, నో మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ చూడండి. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇక ప్రకాశింపదు. పెండ్లు కుమారుని స్వరమును, చూడండి, పెళ్లి కుమారుని స్వరమును, పెండ్లు కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పాను. అంటే నో మోర్ మ్యారేజ్. మొత్తం క్రాష్ అయితే ఇంకేం పెళ్లి చేసుకుంటారండి? పెళ్ళే లేదు, ఇంకా కట్నాలు ఇంకేం వస్తాయి? ఇంకా కొంతమంది కట్నం కావాలి కదా, అసలు పెళ్ళే జరగదు భవిష్యత్తులో. ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆర్ నాట్ గివెన్ యువర్ లైఫ్ టు ద లార్డ్, నో మ్యూజిక్, నో మ్యానుఫ్యాక్చరింగ్, నో మ్యారేజ్, నో ట్రాన్స్పోర్ట్. హ్యావ్ యూ నాట్ సీన్ దిస్? అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయండి? అంటే గవర్నమెంట్ చెప్పిన రూలు 50 మంది అటు ఇటు చేసి ఒక 500 కూడా వచ్చేస్తున్నారు. అది దాని గురించి నేనేం చెప్పట్లా. బతిమాలుతున్నాం జనాల్ని మేము, పెళ్ళిళ్ళకి వెళ్ళబాకండి అండి. ఒకప్పుడు అనేవాళ్ళం కనీసం పెళ్ళికి వెళ్ళపోతే ఎట్లా అండి. ఇప్పుడేమో పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, ఫ్యూనరల్కి వెళ్ళొద్దు అంటున్నాం. థింక్ అబౌట్ ఇట్. అంటే ఇంకా తప్పదు, క్లోజ్ పీపుల్ అంటే వెళ్ళాలి, అయినా జాగ్రత్తలు తీసుకోండి అని. ప్లస్ ఆ గ్రూప్స్లో నుంచే మళ్ళీ కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మాస్క్ వేసుకునే ఉన్నామండి, పెళ్ళంతా జరిగిన తర్వాత అంత భోజనం తినేటప్పుడు మాస్క్తో తిన్నావా? తినలేదే. అప్పుడే కదా ఒకరితో ఒకరు నువ్వు మాట్లాడుకున్నది, అక్కడే జరిగింది. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ నాట్ మై పాయింట్. మెసేజ్ అయిపోయింది. బబులోను కూలెను. ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఒక జర్క్ అన్నమాట. దేవుడు జస్ట్ ఇట్లా షేక్ చేశాడు, ఇంకా షేక్ చేస్తున్నాడు. కానీ మనుషులు షేక్ అవ్వట్లా. మీరేదో ఇప్పుడేదో ఇమోషనల్ అయిపోవాలని కాదు, యథార్థంగా
పశ్చాత్తాపడతారా? ప్రభువునకు ప్రప్రథమమైన స్థానం ఇస్తారా? ప్రభువుతో మీ సంబంధాన్ని బలపరుచుకుంటారా? ప్రభు సన్నిధిలో దేవా నన్ను సజీవ లెక్కలో ఉంచావు, అయ్యా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని ఇప్పటికైనా అడుగుతావా? ఇఫ్ యు హావ్ నాట్ నోన్ యువర్ కాలింగ్ ఆర్ పర్పస్, విల్ యూ క్రై అవుట్ టు గాడ్ అండ్ సే, లార్డ్, వాట్ హ్యావ్ యూ కెప్ట్ మీ అలైవ్ ఫార్? ఐ వాంట్ టు లివ్ అవుట్ యువర్ పర్పస్ అండ్ ఐ విల్ టేక్ యువర్ లవ్ టు ద పీపుల్ హు ఆర్ పెరిషింగ్. భవిష్యత్తులో మళ్ళీ చెప్తున్నానండి, 7 సంవత్సరాల శ్రమ ఎండ్ అవుతున్నప్పుడు దేవుడు సమస్తమును కూల్చేస్తాడు. బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ ఫ్రమ్ నెక్స్ట్ సండే. ఐఎమ్ ఎక్సైటెడ్. హల్లెలూయా. 19వ అధ్యాయం నుంచి రాజు ఆయన తిరిగి రావటం, తన పెళ్లి కుమార్తెతో రావటం, ఆయన రాజ్యాన్ని స్థాపించటం, తీర్పు తీర్చటం, నూతన యెరూషలేము, నూతన ప్రపంచము. అమేజింగ్. సో 19th chapter all is rejoicing. So next 2 Sundays it's joy. But we've covered a lot. But please wake up. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాం, మీ నామమును హెచ్చిస్తున్నాం. ప్రభు, ప్రత్యేక రీతిగా మమ్మల్ని మీరు దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. ప్రకటన గ్రంథంలోని మర్మాలను మీరు బయలుపరుస్తున్న రీతిని బట్టి వందనాలు. ఇవేవో కేవలం కొత్త నాలెడ్జ్ కోసం కాదు ప్రభు, మా జీవితాలు బాగు చేసుకోవడానికి, మా జీవితాలు బలపడడానికి, భయముతోనూ వణకుతోనూ మా రక్షణ పాత్రను చేతపట్టుకొని మిమ్మల్ని వెంబడించడానికి, ఇతరులను ప్రభు మేము ప్రేరేపించి ప్రోత్సహించి సిద్ధపరచడానికి. నాయన, మరి నీ మాటలు వినిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభు. మీకు తమ జీవితాలు సమర్పించుకొని, పునర్సమర్పించుకొని, సరిచేసుకొని మిమ్మల్ని సంతోషపరచడానికి వారు జీవించుటకు మీ సహాయం దయచేసి కృపను చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.